అందరికీ నమస్కారం. నా పేరు గోడి నరసింహాచారి, 38వ వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని. నా శ్రీమతి గోడి విజయలక్ష్మి, 38వ వార్డు కార్పొరేటర్ తెలుగుదేశం పార్టీ. మొన్న సార్వత్రిక ఎన్నికలలో దక్షిణ నియోజకవర్గం నుంచి మా 38వ వార్డుకు సంబంధించినటువంటి ఎలక్షన్ ఏదైతే ఉందో, కూటమి అభ్యర్థి అయినటువంటి వంశీకృష్ణ యాదవ్ గారికి ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పట్టారు. వన్ సైడ్ ఓటింగ్ చేశారు. ఎందుకంటే ఇక్కడ మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ కంచుకోటగా ఉన్నటువంటి 38వ వార్డుని కూటమి అభ్యర్థి అయినటువంటి వంశీకృష్ణ యాదవ్ గారు గ్లాస్ గుర్తుకి కన్వర్ట్ చేయడానికి, ఓటు ట్రాన్స్ఫర్ చేయడానికి మా బూత్ ప్రెసిడెంట్ దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అదేవిధంగా జనసేన కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళి సూపర్ 6లో భాగంగా వెళ్తున్నప్పుడు ముందే మేము వాళ్ళకి చెప్పడం వల్ల ఆ సమయానికి వాళ్ళు ప్రిపేర్ అయిపోయి ఎక్కడ గ్లాస్ ఉంది అని చూసి వెంటనే వేయడం వల్ల బయటకు వచ్చి నాయన మీరు అనుకున్నట్టే వేసాము, తప్పకుండా అఖండ మెజార్టీతో వంశీకృష్ణ యాదవ్ గారు గెలుస్తున్నారు అని వాళ్ళు చెప్తుంటే మాకు అత్యంత ఆనందదాయకంగా ఉంది. తప్పకుండా 10 నుంచి 15 వేల మెజార్టీతో వంశీకృష్ణ యాదవ్ గారు ఎమ్మెల్యేగా గెలవబోతున్నారని మాకు ప్రజలు ఇచ్చినటువంటి అంచనాని, ప్రజలు ఇచ్చినటువంటి భరోసాని మేము బేరేజ్ చేసుకొని మేము ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. మా వార్డుకు సంబంధించి సుమారు 3,000 పైచీలకు 4,000 లోపు ఎట్టి పరిస్థితుల మెజార్టీ వస్తుందని మేము ఆల్రెడీ మొన్న మా సమీక్ష చేసుకున్నాం. మా బూత్ ప్రెసిడెంట్లు అందరూ కూడా పోలైన ఓట్లేని, మన ఓట్లేని అనేటువంటి దానిపై ఒక వివరణ ఇచ్చారు. దాన్ని బట్టి మేము సుమారు 3,500 పైచీలకు మెజార్టీ వస్తుందని మేము భరోసాగా ఉన్నాము, ఆత్మధైర్యంతో ఉన్నాము. మొన్న జరిగిన ఎన్నికల్లో జనసేన తరఫున వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు నిలబడడం జరిగింది. గత ఎన్నికల్లో వాసుపల్లి గణేష్ కుమార్ గారు నిల్చున్నారు. అయితే ఆయనకు మేము అత్యధిక మెజార్టీ ఇచ్చి 22,500 మెజార్టీతో అప్పుడు నెగ్గించడం జరిగింది. అయితే ఇప్పుడు జనసేన తరపుని వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు నిల్చున్నారు. అయితే అప్పుడు మీద మేము ఇంకా ఎక్కువగా కష్టపడి, ఎందుకంటే ఇది తెలుగుదేశానికి కంచుకోట అయిన ఈ 38వ వార్డుని ఎలాగైనా నెగ్గించాలని జన సైనికులతో కలిసి మేము, మా ప్రెసిడెంట్ గారు, ఇంకా మా ట్రస్టులు, ఇంకా మా యూనిట్ ఇన్ఛార్జ్ అందరూ కూడా కలిసి మా వార్డు మహిళలు, మొత్తం కార్యకర్తలు, తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి ఎలాగైనా మనం 38వ వార్డుని కాపాడుకోవాలి, అత్యధిక మెజార్టీ రావాలనే ఉద్దేశంతో మేము వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారికి అందరం కూడా, ఎందుకంటే అంతకుముందు మేము చేసిన కార్యక్రమాలు ఏమైనాయండి, మేము చేసిన సూపర్ 6 అది అందరికి కూడా మేము తీసుకెళ్లి ఈ గవర్నమెంట్ వస్తే కంపల్సరిగా మీకు ఈ పథకాలన్నీ అందుతాయని ప్రజలందరికీ చెప్పడం జరిగింది. అదే ఉద్దేశంతో ఇప్పుడు ఈ ఎన్నికల్లో కూడా మేము ప్రజలకు చెప్పి, అమ్మా మీరు అందరూ ఈ పథకాలు అందాలంటే మళ్ళీ తెలుగుదేశం గవర్నమెంట్ రావాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి, వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయాలని ప్రజలందరికీ మేము చెప్పడం జరిగింది. ఆ విధంగా ప్రజలకు మేము నచ్చజెప్పి ఈ గవర్నమెంట్ చేసిన అరాచకాలు అణచివేసి ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఆనందంగా సంతోషంగా గడపాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలనే ఉద్దేశంతో అందరూ కూడా ఓట్లు వేయడం జరిగింది. 3,000 మెజార్టీ పైన వస్తుందని మేము చెప్పుకుంటూ జరిగిన ఎలక్షన్లో తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఉమ్మడి పార్టీల అభ్యర్థి అయినటువంటి శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు గ్లాస్ గుర్తు ఎమ్మెల్యేగా పోటీ చేశారండి. అలాగే ఎంపీగా శ్రీభారతి గారు పోటీ చేశారు సైకిల్ గుర్తు మీద. అయితే మా వార్డులో గతంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి అభ్యర్థికి మేము 2,800 ఓట్లు మెజార్టీ ఇచ్చామండి. కానీ ఈసారి మాత్రం 3,000కు పైచీలుగా మెజార్టీ ఇస్తున్నామండి. ఎందుకంటే జనాలందరూ కూడా చాలా ఆలోచనతోటి, ఒక రకమైనటువంటి ఈ వికృతమైనటువంటి ఈ పాలన పోవాలి అనేటువంటి సదుద్దేశంతో అందరూ కూడా ఉమ్మడి పార్టీల అభ్యర్థి అయినటువంటి గ్లాస్ గుర్తుకి, సైకిల్ గుర్తుకి, బీజేపీకి వేశారండి. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తుందండి. అలాగే మన నియోజకవర్గంలో వంశీకృష్ణ శ్రీనివాస్ గారు 100% గ్యారంటీ విన్ అండి. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ.